హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏమంటే కర్మ సిద్ధాంతం గురించి. మనం చేసుకున్న కర్మ మనమే అనుభవిస్తామని దాని గురించి ప్రూఫ్. ఎందుకంటే మా ఊర్లో ఒక వైశ్యుడు, అంటే శెట్టి గారు అంటారు, వైశ్యులు అంటారు, కోమటోళ్ళు అంటారు వీళ్ళను. మా ఫ్రెండ్ ఒకడు హాస్పిటల్లో ఉంటే వాళ్ళ బ్రదర్ అంటే దాయాది చిన్నాయన కొడుకు అతనికి ఆసుపత్రిలో ₹1 కూడా అతని సొమ్ము అతనికే పెట్టనీయకుండా బతికి ఎవరిని ఉద్ధరిస్తాడు అని చెప్పినాడు. అని చెప్పి అతని ఆస్తిని తక్కువ రేటుకే కాజేసినాడు. ఎకరా 12 లక్షలు పోయే పొలాన్ని ఎకరా 6 లక్షలు కొనేసుకున్నాడు. అలా చేసినందువల్ల ఏమైంది, సంవత్సరం తిరగకముందే వాళ్ళ అమ్మకు ఆసుపత్రిలో 10 లక్షలు ఖర్చు పెట్టుకొని తర్వాత 10 లక్షలు ఖర్చు పెట్టినా వాళ్ళ అమ్మ బతకలే, చచ్చిపోయింది. ఎప్పుడు కానీ దాయాదులను కావచ్చు, బయట వాళ్ళని కావచ్చు, అవకాశం వచ్చిందని మోసం చేయొద్దు, అవతల చావుకు కారణం కావద్దు. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. తల్లి పోయిందని సరిపోయింది, కొడుకో పిల్లమో పోయింటే తల్లి అంటే ముసలి అయిపోయింది, పోయింది. ఆసుపత్రిలో 10 లక్షలు ఖర్చు పెట్టించి పోయింది. 6 లక్షల ఎకరా తీసేసుకున్నావు, 12 లక్షల ఎకరాను. ఇంకా కర్మ తీరలేదు, కర్మ ఇంకా బ్యాలెన్స్ ఉంది, కర్మ అనుభవిస్తాడు. అది పరిస్థితి. ఎవడు కూడా కర్మ నుండి విముక్తి కాలేడు, కర్మ నుండి ఎవడు తప్పించుకోలేడు. ఎవరు చేసిన కర్మ వారు అనుభవింతురు రామా అన్నారు. అతని చావుకు మొత్తం 3 కారణం. ఒకటి వాళ్ళ అక్క, రెండోది వాళ్ళ చిన్నక్క, ప్లస్ వాళ్ళ మొగుడు, ప్లస్ వాళ్ళ దాయాది ఫ్యామిలీ.